అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. గొప్ప వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, మీకు 63 ఏళ్ళ వయసులో మీకు ఏం గోల్ ఉంటుంది? గోల్ కానీ లేదంటే పని కానీ ఏముంటుంది? మహా అయితే మీరు మీ మనవాళ్ళని కానీ మనవరాలను కానీ ఆడించడం, లేదంటే స్కూల్కి వెళ్ళి తీసుకురావటం, ఇటువంటివి ఉంటాయి. కానీ ఒక 63 ఏళ్ళ వయసులో దేశానికి ఒక మెడల్ తెద్దామని చెప్పేసి అహర్నిశలు తప్పిస్తూ సాధన చేస్తూ సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్ళి ఒక ఇండియాకు ఒక మెడల్ సాధించాలని తాపత్రయపడుతున్న ఒక వ్యక్తిని మిమ్మల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆయన అందరికీ కూడా ఆదర్శం, ముఖ్యంగా యువతకి. ఇప్పుడు చూసుకుంటే 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి చాలామంది బాడీలు షెడ్యూగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు 63 సంవత్సరాల వయసులో ఇంకా ఫిట్గా ఉంటూ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూనే ఉంటూ అధిక బరువులు మోస్తూనే మన ఇండియాకి ఒక మెడల్ తేవాలనే తాపత్రయపడుతున్న వ్యక్తిని ఇవాళ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అతను కృష్ణా జిల్లా పెడనపట్నానికి చెందిన వ్యక్తి. అతను బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నతమైన స్థితి ఏం కాదు, సాధారణ చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన పేరే వరద భీమేశ్వరరావు గారు. ఇప్పుడు ఆయన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కృష్ణా జిల్లా పెడనపట్నానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఈయనతో అసలు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? వరద భీమేశ్వరరావు. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ పోటీల్లో పాల్గొంటున్నారండి? నేను 40 సంవత్సరాలు చేసుకుంటున్నాను. 40 సంవత్సరాలు. ఇప్పుడు వరకు ఎన్ని మెడల్స్ సాధించారండి? 21 వచ్చింది ఇప్పుడు దాకా. 20 గోల్డ్ మెడల్ వచ్చింది. అందులో డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్, అదే రాష్ట్ర స్థాయి మొత్తం కలిపి 21 వచ్చింది. 21. ఇప్పుడు నేపాల్ వెళ్తాను. ఇప్పుడు జనవరి 26వ తారీఖు వెళ్తున్నాను, సోమవారం నాడు. అది ఇంటర్నేషనల్కి వెళ్తున్నా. ఇంటర్నేషనల్ కలిపి అది ఏ రంగంగా రావాలో చూడాలి. దాంట్లో కూడా సాధించాలని ఆశగా ఉంది. దాన్ని కూడా గోల్డ్ మెడల్ తీసుకోవాలని ఆశగా ఉంది, సాధించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల బట్టి కూడా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ పోటీలకు ఖర్చు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందని మీ సొంత ఖర్చులు? సొంత ఖర్చులతోనే వెళ్తాను. ఇప్పుడు నేపాల్లో కూడా 50 ఖర్చు అవుతుంది. అది కూడా నా సొంత ఖర్చులే. కూడా ప్రభుత్వం తరఫున ఏమి రాలేదు. మాకు కూడా మా ఖర్చులే. మీకు ఇంతవరకు తగిన గుర్తింపు కానీ ప్రోత్సాహం కానీ ఏ ప్రభుత్వం నుంచి కూడా మీకు రాలేదంటారు? రాలా. ఎక్కడికి మా ఖర్చులతో మా సొంత ఖర్చులతోనే వెళ్తున్నాం. ఇప్పుడు ఏదైనా మీ సొంత ఖర్చులే మొత్తం. ఓకే. పేరు వరద భీమేశ్వరరావు. నాకు 20 సంవత్సరం వయసు కాంచి కూడా జిమ్ చేసుకునే అలవాటు ఉంది. నాకు 40 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటున్నాను నేను. అది చేసుకుంటాం వల్ల కూడా మామూలు ఎక్కడ పోటీలు జరిగితే పోటీలు కూడా వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చే విధానం కూడా అలవాటు ఉంది నాకు. వెళ్ళి చేసుకునే ఉందని ప్రతిసారి పోటీలు ఉన్నప్పుడల్లా వెళ్తాను. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మామూలుగా అన్నింటిలో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా కాంపిటీషన్కి వెళ్దాం అనుకుంటున్నప్పుడు జనవరి 26వ తారీఖుని ఇంటర్నేషనల్ నేపాల్లో జరగబోతుంది. అక్కడ కూడా ఇప్పుడు వెళ్ళి పథకం తీసుకొద్దామనే ఆలోచన ఉంది. చేస్తాను, ఖచ్చితంగా తీసుకురావాలనుకుంటున్నాను నేను. ఖర్చులు కూడా నా సొంత ఖర్చులతోనే వెళ్తున్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు కూడా రూపాయి కూడా మనకి రావట్లేదు. ఏంటంటే సరే అని చెప్పి నేను వెళ్తాం జరుగుతుంది. ఇంట్రెస్ట్ వల్ల అలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను గోల్డ్ మెడల్ మట్టి నాకు 20 గోల్డ్ మెడల్ వచ్చినాయి. ఇప్పుడు దాకా కూడా నేను చేసుకుంటాం అలవాటు. గోల్డ్ మెడల్ వచ్చినాయి, ప్రైజులు కూడా వచ్చినాయి చాలా వరకే. సందర్భంగా మీరందరూ కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆపండి.
మరి మీ ఊర్లో కూడా ఇలాంటి భీమేశ్వరరావులు ఉండే ఉంటారు. వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వారి ప్రతిభ కూడా మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియపరుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అసలు వీడియో ఎట్లా ఉందో ఒకసారి నేను తొలిగా చేస్తున్నాను. ఎట్లా ఉందో దయచేసి కామెంట్ ఒకటి చేయండి. బాగుందో బాగాలేదనో లేదా ఇంకా అప్గ్రేడ్ అవ్వాలనో నేను తొలిగా చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఒకసారి కామెంట్ చేయండి ఎట్లా ఉందో చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ.